ప్రజెంట్ అయితే ఒక 4 గ్యారెంటీలు అయితే అమల్లోకి వచ్చాయి. నాకు తెలిసి 5 ఇయర్స్లో కూడా మిగతా కూడా అమలు చేస్తారని అనుకుంటున్నా. ఇప్పటికీ అప్పులలో ఉందంటున్నారు. 6 గ్యారెంటీలు 5 సంవత్సరాలు కంటిన్యూ అవుతాయా? చెప్పలేం. అప్పులు ప్రజల కోసం ఇంకా అప్పులు చేయడానికి రెడీగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే. ఇప్పుడు నిరుద్యోగులకు యువతకు ఉద్యోగాలు వస్తాయా? మొన్న మెగా డిఎస్సి సంథింగ్ ఏదో పెట్టారు కదా, నాకు తెలిసి వస్తాయి అనుకుంటున్నా. ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్లో అయితే 10 ఇయర్స్ అయితే నోటిఫికేషన్ వేయలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు వేస్తా అంటారు. మరి చూడాలి ఏమైందో. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయో రావా ఒకసారి చూడాల్సిందే. మరి ప్రభుత్వము ఎక్కువ సీట్లు అంటే మ్యాజిక్ ఫిగర్కు 3 సీట్లతోనే ఉన్నది. ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉంటుందా అనుకుంటున్నారా కాంగ్రెస్ ప్రభుత్వం? ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే బీఆర్ఎస్ అయితే కాల్ అవుతుంది. పార్టీలో అయితే అందరూ కాంగ్రెస్ పార్టీలకు జంప్ అవుతారు. కాంగ్రెస్ లేదా బీజేపీ చూసుకొని ఆల్టర్నేట్ చూసుకొని వాళ్ళకి జంప్ అవుతారు. చూడాలి, ఉంటుంది కావచ్చు. ఇప్పటివరకు అయితే ఒక ఎమ్మెల్యే వెళ్ళలేరు, ఒక 3 ఎంపీలు వెళ్ళిర్రు. ఎమ్మెల్యేలు ఇంకా వెళ్ళే ఛాన్స్ ఉందా అంటారా కాంగ్రెస్లోకి? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఎంపీ ఎలక్షన్స్లో రిజల్ట్ని బట్టి నాకు తెలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లోకి జంప్ అవుతారని అనుకుంటున్నా. మరి బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు అంటే కడియం శ్రీహర్ లాంటి వాళ్ళు అక్కడి నుంచే కాంగ్రెస్ నుంచే బీఆర్ఎస్లోకి చేరబోతున్నారు, మళ్ళీ కేసీఆర్ సీఎం కాబోతున్నాడు అంటారు. అది అవాస్తవం. అది కాదు. అది ఉత్తిముచ్చట్నే. అది బీఆర్ఎస్లోకి అయితే ఎవరు రారు నాకు తెలిసి. మరి ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎక్కువ లోక్సభ స్థానాలు గెలవబోతుందా, లేకపోతే 6 గ్యారంటీలు అమలు కానీ హామీలు ఇచ్చిర్రు అని బీఆర్ఎస్ ఎక్కువ ఎంపీ సీట్లు గెలవబోతుందా, లేకపోతే మోడీ అవా నడుస్తుంది కదా, మోడీ ఎక్కువ సీట్లు గెలవబోతున్నాడు? నార్త్లో అయితే మోడీకి ఎక్కువ సీట్లు వస్తాయి. ఈ ఇప్పుడు సౌత్ స్టేట్లలో కూడా మోడీ చరిష్మా నడుస్తుంది. నాకు తెలిసి తెలంగాణలో లోక్సభ స్థానాలల్లో నేను బీజేపీకి ఒక 7-8 వస్తాయి అనుకుంటున్నా. మిగిలిన కాంగ్రెస్కి వస్తాయి అనుకున్నా. బీఆర్ఎస్కి ఒక 2 అంతే. ఎంఐఎంకి అయితే 1 వస్తుంది అనుకుంటున్నా. ఇప్పుడు హైదరాబాద్ మీద చాలా ఫోకస్ పెట్టారు, అలాగే లేడీ క్యాండిడేట్ కూడా ఇచ్చారు బీజేపీ వాళ్ళు. అది ఎంఐఎంకు వస్తుంది అనుకుంటున్నారా హైదరాబాద్ది, లేకపోతే బీజేపీ అకౌంట్లో వాడిపోతుందా? ఎమ్మెల్యే ఎన్నికలలో ఎంఐఎం తర్వాత సెకండ్ ప్లేస్లో మాత్రం బీజేపీ ఉంది. లోక్సభ స్థానాల్లో ఇప్పుడు హైదరాబాద్ నుంచి బీజేపీ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. లోక్సభ స్థానాలు అంటున్నారు. హైదరాబాద్ నుంచి అయితే చెప్పలేం, బీజేపీ గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. మళ్ళీ కిషన్ రెడ్డి గారిని కేంద్ర మంత్రిగా చూడొచ్చా? చూడొచ్చు. కిషన్ రెడ్డిని చూడొచ్చు, మనం బండి సంజయ్ని కూడా చూడొచ్చు. బండి సంజయ్ కూడా కేంద్ర మంత్రి పదవి వస్తుంది అనుకుంటున్నా. ఈసారి గెలిస్తే మాత్రం పక్కా వస్తుంది. ఆయనే ధర్మపురి అరవింద్ ఎవరినైనా ఒకరిని మనం కేంద్ర మంత్రి పదవులలో చూడొచ్చు. అలాగే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే ఛాన్స్ లేదా? అస్సలే లేదు. వాళ్ళ కూటమి ఎక్కువ రోజులు ఉండదు. ఆ కూటమి కూడా ఆల్రెడీ కొందరు మద్దతు ఇస్తారు, కొందరు ఇస్తలేరు. వాళ్ళ సీట్ల పంపకాలు ఇంకా జరుగుతున్నాయి. దాని గురించి చెప్పలేం. నాకు తెలిసి రాహుల్ గాంధీ అయితే ప్రధానమంత్రి కాలేడు. మరి రాహుల్ గాంధీ ఇప్పుడు జోడయాత్ర వల్ల కర్ణాటకలో తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కదా, అది పెద్ద ఎఫెక్ట్ చూపించదని అనుకుంటున్నా. రాహుల్ గాంధీ మాట్లాడలేడు సరిగ్గా, ఆయన ఏం చెయ్యలేడు. వాళ్ళ 60 సంవత్సరాలు ఉండి వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇండియాకి చేసింది ఏం లేదు. మోడీ వచ్చినాక కొంచెం మన ఇండియా మంచిగా డెవలప్ అయింది, కొంచెం బాగుంది. ఇప్పుడు కేరళ నుంచి నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం తొలి జాబితా రిలీజ్ చేసింది. వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నాడు. అదే వయనాడ్ నుంచి, అదే కేరళ నుంచి పోటీ చేస్తుండు. ఆయనే తెలంగాణలో నల్గొండ లేదా మెదక్ నుంచి పోటీ చేస్తా అనుకున్నాడు. కానీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయా లేవా అని మళ్ళీ వయనాడ్ నుంచే పోటీ చేస్తుండు. తెలంగాణ నుంచి చేస్తే కొంచెం ఆయనకు పట్టుండే అవకాశం ఉండే, ఇంకా బలపడుతుండే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది, ఇంకా బలపడుతుండే రాహుల్ గాంధీ ఉంటే. అవును, తెలంగాణ నుంచి పోటీ చేస్తే కొంచెం బలపడుతుండే. బీఆర్ఎస్కి అయితే సీట్లు అయితే ఏం రావని అనుకుంటున్నా. మరి ఐటీ మినిస్టర్ వెళ్ళడం వల్ల అసలు కేటీఆర్ వల్లనే ఐటీ అభివృద్ధి చెందింది. ఇప్పుడు ఐటీ మినిస్టర్ అంతగానం చేయడం లేదు. కాంగ్రెస్ ఐటీ సంస్థలన్నీ డీకే శివకుమార్ ఏసుట్ల బెంగళూరుకి వెళ్ళిపోతున్నాయని అంటున్నారు, నిజమేనా? అది అవాస్తవం అండి. అట్లేం లేదు. ఐటీ మినిస్టర్ ఇంతకుముందు కేటీఆర్ ఉన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు శ్రీధర్ బాబు ఉన్నప్పుడు అలానే చేస్తుండు, బాగానే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, డీకే శివకుమార్ అక్కడ ఐటీ సంస్థలు తీసుకోబోతున్నాను అంటున్నారు. అది అవాస్తవం అండి, అదైతే కాదు.